మాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మా ఊరికి ఒకటి తెచ్చారు సార్ మంచిది. ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం, అది అభివృద్ధి కార్యక్రమం మంచిది తెచ్చారు. ఏంటండి అది? ఇప్పుడు లేనిది ఒక బ్యాందీ షాప్ తెచ్చారు సార్. ఓకే, ఒక బ్యాందీ షాప్ తెచ్చి ఇక్కడ దుర్గతల్లి గుడి ఉంది సార్. దుర్గతల్లి గుడి ఎదురుకుండగా ఓపెన్ చేశారు సార్. అది ఓకే, ఓపెన్ చేస్తే మా గ్రామంలో మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, మా టీడీపీ కార్యకర్తలు మొత్తం, ఎంపీడీసీ గారు అందరమే కలిసి మేము వచ్చి అడిగాం సార్. మాది గవర్నమెంట్, మేము గుర్రాలు తాగేది కాదు, పందులు పట్టించేది కూడా అమ్ముతాం. ఒకప్పుడు గుర్రాలు పట్టించోడు సార్ ఇది. అంత కల్తీ మందు ఇది, ఈ కల్తీ మందు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జనాల పోయి చంపేస్తున్నారు. కానీ ఇది మాత్రం మంచి పని చేసి పెట్టాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక అంటే జనం చచ్చిపోవాలంటే దూరంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఊర్లో ముందు కొనుక్కొని దాకా చచ్చిపోవచ్చు అని చెప్పని పెద్ద చెప్పడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్ లో చెప్తున్నారు. అదే మందు ఒకప్పుడు 90 రూపాయలకి వచ్చింది సార్ ఒరిజినల్. నేను అన్ని తాగున్నాను సార్. ఓకే అండి. అదే మందు ఈవేళ గుర్రాల బట్టి బ్యాంది 270 రూపాయలు సార్. అది మధ్యాహ్నం దాకా 300 రూపాయలు కూలికెళ్ళి ఆ కూలి తెచ్చుకున్నా వేస్తే ఏం చేస్తున్నాడంటే ఈ 300 ఎట్టి ఆ కల్తీ మంది తాగేస్తున్నాడు సార్. తాగేసి మంచం ఎక్కేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తాగమని మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి పెట్టిందే కదా సార్ అది. అవునండి, పెడతాడండి. మీరు ఎందుకు తాగాలి? మీరు మానుకోవాలిగా. తాగుతారు. ఆయన పెట్టాడు గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు పెట్టింది. ఎంతో కాస్ట్లీ అనుకున్నారు. ఎంత మంచి వచ్చి ఉంటారు ఈ పాటికి. రేటు పెరిగింది కాబట్టి ఆ మందులో క్వాలిటీ పెరిగిందని అనుకుంటుంటారా? క్వాలిటీ పెరిగింది, మంచిది, ఒంటికి పని చేద్దని చెప్పేసి తాగేస్తున్నారు సార్. సో మంచి మంది అయితే ఇవ్వట్లేదు. మీ ఊరికైతే బ్రాందీ షాప్ రూపంలో డెవలప్మెంట్ తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పని అంటారు. చాలా గొప్పగా సార్. ఇంకా అభివృద్ధి ఏం లేదు సార్. తోట నరసింహ గారు 3 సార్లు చేశారు. ఓసారి ఎమ్మెల్యే చేశాడు, ఓసారి మంత్రి చేశాడు, ఓసారి ఎంపీ చేశారు సార్. ఈ 3 సార్లు కూడా మా ఊరి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఎవరు తెచ్చినా ఈ బ్యాందీ డెవలప్మెంట్ ఒకటి తప్ప రెండోది ఏది కూడా ఉపకారం లేదు సార్ ఇక్కడ. ఓకే అండి. ఓటు అడుగుతాక కూడా వాళ్ళు నేను ఈ పని చేశాను, ఈ రోడ్డు పోసాను, ఈ కాలువ తెచ్చాను, ఇది మీకు మంచి పని చేశాను, ఒక కాలనీలు ఇచ్చాను అన్న గంట ఎవడకలేదు సార్. సో ఓకే, డెవలప్మెంట్ విషయానికి వస్తే బాగా ఉంది. ఇప్పుడు ఓట్ల చీరికల కోసం ముద్రగడ్డ పద్మనాభం గారిని వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా తీసుకొచ్చి పెట్టారు. ఆయన వల్ల ఏమైనా కాపు ఓట్లు అయినా చీలే అవకాశం ఉందా? కాపు ఓట్లు అంటే అయినా నిలబడి ఉండడు నిర్కిడిగానే. ఆయన కోటేసి కూడా ఎవరు సార్? అంటే మీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి పద్మనాభం గారు ప్రచారం చేస్తే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లేం పడవా? నేను కాపు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులు సార్. పవన్ కళ్యాణ్ తండ్రి తగిలేస్తాను నేను పిఠాపురం నుంచి అన్న మాట ఏంటి సార్? అసలు కాపుడైతే ఆ మాట అంటాడా? పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను పేరు అని చెప్పారంటే వాళ్ళ అమ్మాయి గారు కూడా దానికి స్పందించి చాలా తీవ్రంగా గాడి విమర్శలు చేశారు. దాని మీద మీరు కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభాన్ని ఏదుస్తూ చూస్తున్నారు ఇప్పుడు జనాలు? ఒక ప్యాకేజీ అది ఉంటుంది సార్, 2-3 కోట్లు. ఆ ప్యాకేజీకి జగన్మోహన్ రెడ్డి మాటలని పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు అంతే తప్ప ముద్రగడ్డ పద్మనాభం చేసింది ఏమీ లేదండి, ఏం పీకింది కూడా లేదు. అంటే మాట్లాడితే నేను కాపు ఉద్యమ నేతను, నేను ఎన్నాళ్ళ నుంచో మీ కాపులందరికీ సేవ చేస్తా ఉన్నాను, సంఘాలు నడుపుతున్నాను, కాపులకు మంచి చేశాను, ఎన్టీ రామారావు గారి నుంచి ఉన్న కాడి నుంచి కాపుల్లో ఉన్నాను నేను చెప్పనేసి ముద్రగడ్డ పద్మనాభం అంటా ఉంటాడు. ఒకసారి కాపునాడు పెట్టాడు సార్. కాపునాడు పెట్టి ఏం పీకాడు? ఏమన్నా ఓడబొడిచాడా? ఏమీ లేదు కదా సార్. ఈ కాపులు నెర్రెక్కించి అతను పక్క పోతాడంతే. మళ్ళీ 5 సంవత్సరాలు